హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణలో ప్రజాపాలనలో మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే అభయహస్తం పథకం ద్వారా పూర్తి వివరాలు అయితే మనకు దరఖాస్తు ఫారాలు చేసుకోవచ్చని చెప్పడం జరిగింది. ఈ డిసెంబర్ 28 నుంచి జనవరి 6వ తేదీ వరకు అయితే ప్రతి ఒక్కరికి కూడా ఈ దరఖాస్తు ఫారాలు అయితే స్టార్ట్ కావడం జరిగింది. ఆన్లైన్ల ద్వారా కూడా చేసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరికి గ్రామంలో కూడా క్యాంపుల ద్వారా కూడా మీకు అప్లికేషన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్స్ అన్ని ఫిలప్ చేసి ఇవ్వచ్చు. అలాగే గ్రామ సచివాలయం ద్వారా కూడా ఆన్లైన్ల ద్వారా కూడా ప్రతి ఒక్కరు కూడా ఆధార్ సెంటర్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. కుటుంబ సభ్యుల వివరాలు ఏంటో మరి తెలుసుకుందాం. ఈ ఫారాలు ఇక్కడ మనకు మొదటగా దరఖాస్తు ఫారాల వివరాలు అయితే చూడండి. ఫస్ట్ మీరు ఇంటి యజమాని పేరు అయితే మీరు ఈ ఫారాను నింపే విషయంలో ఒక చిన్న నింపడం అనేది ఎలా నింపుతారు, ఎలా ఫిలప్ చేయాలో నేను చెప్తానండి. ప్రతి ఒక్కరికి అయితే ఒక చిన్న లైక్ అయితే చేయండి. దరఖాస్తు ఫారంలో ఫస్ట్ ఇంటి యజమాని పేరు రాయాలి. లేకపోతే మీరు ఏ స్కీము పెట్టుకుంటున్నారో ఆ స్కీమ్ వాళ్ళది. ఇప్పుడు మహాలక్ష్మి స్కీమ్ ఉందనుకోండి, మీరు మహాలక్ష్మి స్కీమ్ ఆడవాళ్ళది కాబట్టి ఇక్కడ పేరు రాయండి. అలాగే మీరు స్త్రీ అయితే టిక్ కొట్టండి. అలాగే ఎస్సీ ఎస్టీ ఎందులో ఉన్నారో ఏ క్యాస్ట్ వాళ్ళో అది కూడా కొట్టండి. అలాగే పుట్టిన తేదీ ఖచ్చితంగా ఉండాలి. ఆధార్ కార్డు నెంబర్ కూడా ఖచ్చితంగా ఉండాలి. రేషన్ కార్డు నెంబర్ కూడా ఖచ్చితంగా ఉండాలి. మొబైల్ నెంబర్ అయితే ఇంకా ఖచ్చితంగా ఉండాలండి. మొబైల్ నెంబర్ చాలా ముఖ్యమైనది. అలాగే ఒక ఫోటో కూడా అక్కడ మీరు స్టిక్ చేయండి, ఎవరు మహాలక్ష్మి స్కీమ్ ద్వారా వాళ్ళు. అలాగే మహాలక్ష్మి స్కీమ్కు వివరాలు, వాళ్ళ ఇంటి కుటుంబ సభ్యుల పేర్లు కూడా ఇక్కడ రాయాలండి. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ హస్బెండ్ కానీ ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళ యొక్క వివరాలు మాత్రం ఖచ్చితంగా ఈ ఫామ్లో నింపాలి. వాళ్ళ పేరు రాయాలి. ఇద్దరున్నా ముగ్గురున్న పిల్లలు కానీ అయితే వాళ్ళకి ఏ సంబంధం ఉందనేది కూడా రాయాలి. లింగము స్త్రీయా పురుష రాయండి. పుట్టిన తేదీ రాయండి. అలాగే ఆధార్ కార్డ్ నెంబర్ ఖచ్చితంగా ఇవ్వాలండి. అలాగే మీకు అభయహస్తంలో గ్యారంటీలో 6 గ్యారంటీల్లో 5 గ్యారంటీలు అయితే చేయడం జరిగింది. ఇందులో మహాలక్ష్మి పథకం కింద మీకు ఇక్కడ ప్రతి నెలకి మీకు ఇక్కడ ఫిలప్ చేయడం చూడండి. ప్రతి నెలకి 2,500 రూపాయల ఆర్థిక సహాయం కాబట్టి టిక్ చేయండి మహాలక్ష్మి స్కీమ్. అలాగే గ్యాస్ సిలిండర్ కూడా మీకు 500 కాబట్టి టిక్ చేయండి. అలాగే గ్యాస్ నెంబర్ కూడా మీరు టిక్ చేయాలండి. కనెక్షన్ నెంబర్ ఉంటుంది కదా అది. అలాగే సరఫరా చేస్తున్న పంపిణీదారు పేరు కూడా చేయాలి. సంవత్సరాన్ని వినియోగిస్తున్న గ్యాస్ సిలిండర్ సంఖ్య కూడా చేయడం జరగాలి. అలాగే రైతు భరోసా పథకము, రైతు భరోసాకు సంబంధించిన 15,000 రూపాయలు అయితే మనకైతే ఎకరానికి ఇవ్వడం జరిగింది. రైతు అని టిక్ చేయండి. పట్టాదారు పాస్ పుస్తకం అయితే ఖచ్చితంగా నెంబర్ అయితే ఉండాలండి. అలాగే సాగు చేస్తున్న భూమి వివరాలు కూడా ఇవ్వాలి. వ్యవసాయం కూలీలు అయితే అలాగే వాళ్ళకి టిక్స్ 12,000 రూపాయలు అయితే టిక్ అనేది కొట్టాలి. అలాగే ఇందిరమ్మ ఇళ్ళల్లో కూడా మీకు ఈ పథకం ద్వారా మీకు ఇక్కడ ఉన్న ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహాయం 5 లక్షలని టిక్ చేయండి. ఇంటి ఆర్థిక సహాయం కావాలంటే టిక్ చేయండి. అలాగే స్థలం కావాలంటే స్థలం టిక్ చేయండి. అలాగే గృహజ్యోతి అంటే ఏంటి, మీకు 200 యూనిట్స్ కంటే ఎక్కువగా కరెంటు అవుతూ ఉంటే అది టిక్ చేయండి. లేకపోతే 100 యూనిట్ల కంటే ఎక్కువ అవుతూ ఉంటే అది టిక్ చేయండి. అలా మీరు ఇవైతే 5 గ్యారంటీలు అయితే చేయడం. అలాగే ఇంకా చేయుత పథకంలో దివ్యాంగులు అయితే టిక్ చేయండి. అలాగే వీళ్ళకు సదరు సర్టిఫికేట్ కూడా నెంబర్ రాయాలండి. దివ్యాంగులకు హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ది నెంబర్ రాయాలి. అలాగే వృద్ధాప్యంలో అయితే వృద్ధాప్యులు రాయండి. గీత కార్మికులు అయితే చేనేత కార్మికులు టిక్స్ చేయండి. ఇలా 6 గ్యారంటీలో అభయహస్తము అలా మీరు ఈ 6 గ్యారంటీలో అభయహస్తం స్కీమ్లో భాగంగా ఈ 6 గ్యారంటీల్లో ప్రజాపాలనలో 6 గ్యారంటీలో 5 గ్యారంటీలు అయితే ఖచ్చితంగా ఫిలప్ చేయాలండి. ఫిలప్ చేసిన తర్వాత మీరు అలాగే మీరు కొన్ని జిరాక్స్లు కూడా పెట్టాలండి ప్రూఫ్స్గా. రేషన్ కార్డు జిరాక్స్, అలాగే ఆధార్ కార్డు జిరాక్స్, అలాగే మీకు కరెంటు బిల్లు జిరాక్స్ ఉంటుంది కదా, 3 పెట్టండి. పెట్టిన తర్వాత ఇక మీకు ప్రూఫ్స్గా వాళ్ళైతే ఇక వెరిఫికేషన్ చేసిన తర్వాత మీకు చూసారుగా అండి, ఇలాంటి అభయహస్త స్కీమ్ ద్వారా మీకు ప్రజాపాలన కింద మన సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి కూడా ఇలాంటి స్కీమ్స్ అయితే అవైలబుల్గా చేశారు. వెరిఫికేషన్ తర్వాత మీకు రసీదు ఇవ్వడం జరుగుతుంది. మీకు ఎప్పుడు కావాల్సి ఉంటే అప్పుడు మీకైతే ఈ స్కీమ్ ద్వారా మీకు లబ్ధి అనేది పొందవచ్చు. చూసారు కానీ లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ ఎప్పటికప్పుడు అప్లోడ్ చేసి పోస్ట్ చేసిన ఒక చిన్న లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.